ధమాల్ 4 కొత్త హిందీ సినిమా అజయ్ దేవగన్ హీరో. మొన్న శుక్రవారం జూలై 10న థియేటర్స్ రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా వచ్చేసి మొదటి ధమాలు 2009లో 2007 అనుకుంటా, 20 ఏళ్ళ క్రితం వచ్చింది. దాంట్లో సంజయ్ దత్ మెయిన్ హీరో, ప్లస్ రితేష్ దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ, ఈ ముగ్గురు ప్రతి సిరీస్లో ఉన్నారు, ప్రతి ధమాల్ ఫ్రాంచైజ్ సినిమాలో ఉన్నారు. తర్వాత 4 ఏళ్ళకి 2011లో ధమాల్ 2 వచ్చింది. ధమాల్ 2 దాంట్లో కూడా సంజయ్ దత్ హీరో. మిగతా వీళ్ళందరూ కంటిన్యూ అయ్యారు. సో మొదటి పార్ట్ హిట్ అయింది, 50 కోట్లు వసూలు చేసింది అప్పట్లో. రెండవ పార్ట్ కూడా హిట్ అయింది, కామెడీ మొత్తం ఇది. అదొక 70 కోట్లు ఏమో వసూలు చేసింది, అప్పట్లో మంచి హిట్ అది. తర్వాత కోవిడ్ ముందు 2019లో ధమాల్ 3 వచ్చింది. అక్కడ హీరో మారాడు, సంజయ్ దత్ బదులు అజయ్ దేవగన్ వచ్చాడు. ఇంకా మిగతా వాళ్ళు అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ, రితేష్ దేశ్ముఖ్, వీళ్ళు ముగ్గురు కంటిన్యూ అయ్యారు. ఇంకా కొత్త క్యారెక్టర్లు యాడ్ అయ్యాయి. సెకండ్ పార్ట్లో కంగనా రనౌత్, మల్లికా షరావత్ ఉంటే, థర్డ్ పార్ట్లో మాధురి దీక్షిత్, అనిల్ కపూర్, ఇలా కొత్తగా యాడ్ అయ్యారు. ఇప్పుడు 4వ పార్ట్, దీంట్లో కూడా అజయ్ దేవగన్ హీరో, ప్లస్ రితేష్ దేశ్ముఖ్, అర్షద్ వార్షి, జావేద్ జాఫ్రీ, వీళ్ళ ముగ్గురు కంటిన్యూ అయ్యారు. కొత్త క్యారెక్టర్లు లైక్ రవికిషన్, సంజయ్ మిశ్రా, ఇంకొత్త అమ్మాయిలు హీరోయిన్లు యాడ్ అయ్యారనమాట. ఈ 4 సినిమాలకు డైరెక్టర్ ఒకడే, ఇంద్రకుమార్. ఆయన 90s డైరెక్టర్. అంటే మనం మీకు గుర్తుంటే దిల్లు, బేటా, ఇష్క్ ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్. తీసింది కొన్ని సినిమాలు అయినా అన్ని సూపర్ హిట్లు అవుతాయి. సో ఈ 3వ పార్ట్ టోటల్ ధమాలు 100 కోట్ల బడ్జెట్లు తీసి 200 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్లు తీసారు, ఆల్రెడీ 200 కోట్లు వచ్చేసాయి ఈ సినిమాకు. సో అలా ఈ ఫ్రాంచైజీ బాగా హిట్ అయింది కాబట్టి కామెడీ వైజ్ అందుకు తీస్తున్నారు. ఈ సినిమా తర్వాత ధమాల్ 5 కూడా వస్తుంది, ఇంకా 2-3 ఏళ్ళలో, 4 ఏళ్ళలో రావచ్చు. ఇక సినిమా ఎలా ఉందంటే, సినిమా చిన్న సినిమా, 2 గంటలే. ట్రైలర్ చూస్తే, అంటే నేను అన్ని సినిమాలు చూశాను కాబట్టి నాకు తెలుసు ఈ ధమాల్ సిరీస్ ఎలా ఉంటుందనేసి. అంటే మైండ్లెస్ కామెడీ ఉంటుంది, బట్ మనకు నవ్వు వస్తుంది. సో ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ట్రైలర్ చూస్తేనే నవ్వు వచ్చింది నాకు. సో ఖచ్చితంగా చూడాలనుకున్నాను, కొద్దిగా లేట్ అయింది కానీ చూశాను సినిమాని మొత్తానికి. ఫస్ట్ హాఫ్ గంట, సెకండ్ హాఫ్ ఒక గంట. సో స్టార్టింగ్ ఒక అరగంట పాటు అన్ని క్యారెక్టర్లు ఇంట్రడక్షన్. అంటే ఈ సినిమా చూడాలంటే ముందు పార్ట్ చూడాల్సిన అవసరం లేదు, దేనికైతే సపరేట్ క్యారెక్టర్లు కంటిన్యూ అవుతుంటాయి అంతే. సో ఈ సినిమాలో వచ్చేసి మొదట మనకు అజయ్ దేవగన్ క్యారెక్టరు, అజయ్ దేవగన్తో పాటు సంజయ్ మిశ్రా, రవికిషన్ క్యారెక్టర్, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసుకొని కామెడీగా వెళ్తుంటుంది. ఆ తర్వాత రితేష్ దేశ్ముఖ్ ఒక లవ్ స్టోరీ, ఒక లావుపాటి అమ్మాయితో, మనకు నరేష్ దుంది కదా కితకథల సినిమాలో ఆ టైప్లో పెట్టుకున్నారు. ఆ అమ్మాయితో ఒక పాట పెట్టుకున్నారు, అది అవసరం లేదు ఆ పాట, అది ఒక్కటే పాట ఉంది, అది తీసేస్తే కూడా బాగుండేది, బట్ ఓకే. ఆ తర్వాత మన మెయిన్ జావేద్ జాఫ్రీ అండ్ అర్షద్ వార్సీ, ఇంకో అమ్మాయి, వీళ్ళ ముగ్గురుతో 3 కుటుంబాలు, 3 ఫ్యామిలీలు. సో వీళ్ళ ముగ్గురు పరిచయాలు అయిపోయి విలన్ గ్యాంగ్ ఇవన్నీ పరిచయాలు అన్నీ కామెడీగానే ఉంటాయి, నో సీరియస్ నథింగ్. ఆ మాటలు కూడా బాగా ఉంటాయి హిందీలో, ఆ స్లాంగు, కొన్ని పదాలు, ఆ సంజయ్ మిశ్రా కానీ ఇలా. నాకైతే మొత్తం సినిమా చూశాక నాకు బాగా నచ్చింది మన జావేద్ జాఫ్రీ కామెడీ బాగా నచ్చుతుంది. అంటే అతను మాట్లాడే విధానము కొద్దిగా, ప్లస్ తర్వాత రితేష్ దేశ్ముఖ్ది నచ్చింది. ఆ తర్వాత సంజయ్ మిశ్రా, ఈ ముగ్గురువి మెయిన్ హైలైట్ నాకు. ఇక మిగతా అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ వీళ్ళంతా ఓకే. ఇక అరగంట తర్వాత ఒక ఎపిసోడ్ ఉంటుంది, ట్రైలర్లో కూడా ఉంటుంది, అందరూ కొండంచున ఏలాడము. అది హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నారు ఆ సీను. అబ్బబ్బబ్బబ్బా, బాగా అంటే మైండ్లెస్ కామెడీ, లాజిక్లు ఉండవు, సిల్లీగా ఉంటుంది కానీ బట్ అయినా నవ్వు వస్తుంది అనమాట. అది ఏమంటారు, అది యాక్షన్ కామెడీ అనాలి లేదా డైలాగ్ కామెడీ అనాలి, చూస్తే నవ్వు వస్తుంది, అది చెప్తే నవ్వు రాదు ఇది. సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి క్లారిటీ వస్తుంది. ఇది సింపుల్ ఒక ఏమంటే దిశ ట్రెజర్ హంట్ పెట్టుకున్నారు ఈ సినిమాలో. సో ట్రెజర్ హంట్ సినిమాలో చాలా చూసాం కదా, ఇది కామెడీగా వెళ్తుంది అనమాట. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే. ఇక ముగ్గురు 3 రకాలుగా అక్కడికి వెళ్ళడము, అక్కడ మళ్ళీ ఇబ్బందులు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. ఒకరు పులితో ఫైటు, ఒకరికి మొసలితో ఫైటు, ఒకరికి ఆక్టోపస్తో గొడవలు, ఇలా ఇక లోపలికి వెళ్ళి ఇంకా అంతే సింపుల్గా వెళ్ళిపోయింది సినిమా. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 2 గంటల 15 నిమిషాల సినిమా, 1 గంట 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్ ఉంటే, 1 గంట సెకండ్ హాఫ్ ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. అసలు మనకు గ్యాప్ కూడా ఇవ్వదు, అక్కడక్కడగా వెళ్ళిపోతుంటుంది సినిమా. నాకైతే నేను అనుకున్నాను ఏమంటారు బోరింగ్ ఉంటుందేమో కానీ నచ్చింది నాకైతే, నవ్వుకున్న బాగా నేనైతే చాలా చోట్లకి. లాస్ట్ క్లైమాక్స్లో మనకు కొద్దిగా ఏదో సందేశం లాంటి, సందేశం ఇన్ ద సెన్స్ ప్రతి ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం ఉంటుంది, అవన్నీ రిజాల్వ్ అయిపోతాయి. కొద్దిగా ఎమోషనల్గా ఎమోషన్ అంటే పెద్ద ఎమోషన్ ఏం కాదులే కానీ అంత కామెడీగానే వెళ్తుంది. 2 పిల్లలు కూడా ఉన్నారు అజయ్ దేవగన్ ఫ్యామిలీతో పాటు, వాళ్ళు కూడా బాగా చేశారు, అందరూ బాగా చేశారు యాక్టింగ్, డైలాగులు, సెటైర్లు వాళ్ళ మీద వాళ్ళే, వాళ్ళ సినిమాల మీద, వాళ్ళ పేర్ల మీద, ఆఖరికి ఈ సినిమా డైరెక్టర్ ఇంద్రకుమార్ మీద కూడా. ఇలా నాకైతే నచ్చింది సినిమా, మంచిగా చూడొచ్చు, హ్యాపీగా పిల్లలతో చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యామిలీతో చూడడానికి బాగా ఉంటుంది. సో హిందీ అర్థమైతే థియేటర్లో ఉంది సినిమా ధమాల్ 4. సో చూసేయండి, మంచి అంటే బాగా నవ్వుకోవచ్చు. అది ఒకవేళ థియేటర్లో కుదరకపోతే ఓటీటీలో వచ్చినప్పుడు లేదా టీవీలో వచ్చినప్పుడు కూడా చూడండి, డిసప్పాయింట్ అవ్వరు. 2 గంటల పాటు మంచి కామెడీ, మంచిగా నవ్వుకోవచ్చు హిందీ అర్థమైతే కానీ. సో నా రేటింగ్ వచ్చి 3/5 ఈ ధమాల్ 4కి. సో ధమాల్ 5 వచ్చే వరకు వెయిట్ చేస్తాను, ఇంకా 3-4 ఏళ్ళైనా కానీ.
సో అది ఈ ధమాల్ 4. ఓకే, నా రేటింగ్ 3/5. గుడ్, మంచి కామెడీ. ఓకే, బాయ్.